నారా లోకేష్ గారు, మన పేపర్ లీకేజ్ గారు అన్నమాట. సో ఈయనని ఎందుకు ఇంత ఖచ్చితంగా ఒక ఫెయిల్డ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్తున్నానంటే, నేను ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి, ఆ రంగంలో అభివృద్ధి చేయడానికి, ఆ విద్యారంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏంటి, ఆయన అండర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అందులో చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా ఉండాలి. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారి అండర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మొన్నటికి మొన్న ప్రాణాలు కోల్పోయిన ఒక బాలుడి సంఘటనతో, ఆ ఉదాహరణతో మళ్ళీ చర్చనీయాంశమైంది. మనందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతోంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు హాస్పిటల్స్ పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యారంగం ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి, ఆ విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి. మీరు చాలా డబ్బాలు కొట్టుకోవచ్చు, మీ పేపర్లలో చాలా గొప్పలు చెప్పించుకోవచ్చు, మీ మీడియాలో, కానీ నిజం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. అందరూ ఈ రోజున కంపేర్ చేస్తున్నారు, అందరూ ఈరోజు కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో నిజంగా రత్నం లాంటి పథకం నాడు నేడు. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క చరిత్రని తిరగరాసినటువంటి పథకం నాడు నేడు. ఆ పథకం కింద ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలాగా ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చారు. అందులో చదువుకునేటువంటి పిల్లలు తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ఎంతలా శ్రద్ధ పెట్టారు. వాళ్ళకి ప్రతిరోజు రాగిజావి ఇవ్వడం కానీ, ప్రతిరోజు వాళ్ళకి పోషకమైనటువంటి ఆహారం ఇవ్వడం గురించి కానీ, ఒక ఎగ్ ఇవ్వడం గురించి కానీ, ప్రతిరోజు పల్లీ చిక్కీ ఇవ్వడం కానీ, ఇలా చదువుకునే పిల్లలకి ఎక్కడ కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉండకూడదు, వాళ్ళు హెల్తీగా ఉండాలనేటువంటి వాళ్ళు తీసుకునే ఆహారం దగ్గర నుంచి శ్రద్ధ పెట్టి టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసి, ట్యాబ్లు ఇచ్చి, డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, వాళ్ళ స్కూల్స్ని రూపురేఖల్ని మార్చేసి, మొత్తం వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ని అక్కడ క్రియేట్ చేసి, అంతలాగా ఆయన విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజున మీరేం చేస్తున్నారండి? సరిగ్గా స్కూల్స్ని పట్టించుకోకుండా, ఆ స్కూల్స్ ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోకుండా, దాన్ని బాగు చేయకుండా, గోడలు కూడి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులకి కడుపు కోతను మిగులుస్తున్న ఘనత ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మూటగట్టుకుంటున్నారు. అండ్ చాలా ప్రౌడ్గా చెప్తాము, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్కి రికమెండేషన్లు చేయించుకున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కింది. ఎస్, ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లో మాకు అడ్మిషన్ కావాలి, రికమెండ్ చేయండి అంటూ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. కానీ జగనన్న చేసినటువంటి మార్పుల వల్ల, జగనన్న హయంలో ఇంక్లూడింగ్ టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళు బోధించేటువంటి విధానం వల్ల ఎంత అడ్మిషన్స్ పెరిగాయి గవర్నమెంట్ స్కూల్స్కి. దానివల్ల సీట్లు దొరక్క మాకు గవర్నమెంట్ స్కూల్లో మా బాబుకి మా పాపకి సీట్ కావాలి, కొంచెం రికమెండ్ చేయండి అని
గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కోసం రికమెండేషన్స్ అడిగారు అంటే ఎంత గొప్పగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకొక విషయం, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగునటువంటి ఒక గొప్ప చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి విద్య అందాలి అనేటువంటి రాజన్న మాటల్ని ముందుకు తీసుకెళ్తూ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్స్లో ఇంకొక చరిత్ర ఏంటో చెప్పనా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఐక్యరాజ్య సమితిలో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఇంప్రెషన్ని గెయిన్ చేయడం, వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఫోటోలు తీసుకోవడం. దిస్ ఇస్ కాల్డ్ హిస్టరీ. నారా లోకేష్ గారు, ఇది సక్సెస్ అంటే. కానీ మీరు మీ హయాంలో గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ ఎంతలా పడిపోయాయి నిన్న అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు కదా. మళ్ళీ దానికి కూడా మీరేమంటారు, జనగణన తగ్గిపోయింది కాబట్టి అడ్మిషన్స్ పడిపోయాయంట. ఎంత చక్కగా కవర్ చేసుకుంటారండి అసలు మీరు. మీకు పనిచేయడం చేతకాక, మీరు ఆ శాఖను సరిగ్గా పట్టించుకోక, మీరు కనీసం పిల్లలు తినే అన్నాన్ని కూడా సరిగ్గా పెట్టలేక, పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు బాబాయ్ మాకొద్దు గవర్నమెంట్ స్కూల్ అని కూటమి ప్రభుత్వంలో పారిపోతుంటే దాన్ని కూడా మీరు ఎంత చక్కగా కవర్ చేసుకోవాలో అంత చక్కగా కవర్ చేసుకున్నారు నిన్నటి అసెంబ్లీలో. అక్కడికి ఐక్యరాజ్య సమితికి పిల్లలు వెళ్ళారు అంటే గొప్ప కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఆ పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేసిన టీచర్స్, ఆ టీచర్స్ అలా ట్రైన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ శాఖ మంత్రి, అసలు ఆ విద్యారంగంలో అంత రిఫార్మ్స్ తీసుకురావాలని ఆలోచించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రాసెస్. ఇది మూతొంకర. ఏ రోజైనా ఆంధ్ర ప్రాబ్లమ్స్ గురించి, ఆంధ్ర ఆడపిల్లల గురించి ఎప్పుడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో, లీవ్ అబౌట్ ప్లాట్ఫామ్, అట్లీస్ట్ నీ ఫేస్బుక్లో ప్రజల సమస్యల గురించి, ఆడపిల్లల గురించి ఒక చిన్న ట్వీట్ కానీ లేకపోతే ఏదైనా పెట్టావా? లేదు. ఒక ఉద్యమం ఉన్న అలాగేమన్నా ఉద్యమం, లేకపోతే ఆంధ్ర భవిష్యత్తు గురించి ఏమన్నా మాట్లాడావా? లేదు. మరి ఇప్పుడే ఎందుకు నీకు ఆంధ్ర మీద ఇంత ప్రేమ వచ్చేసింది? ఎవరికైనా అవి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను చదువుకున్నది పొలిటికల్ సైన్స్, నేను ఉద్యోగం చేసింది జర్నలిస్ట్గా, అదే న్యూస్ రీడర్గా రిపోర్టింగ్స్ చేశాను. ఆ తర్వాత కూడా ఫీల్డ్లోకి వచ్చినా కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోక ఫేస్బుక్ని బేస్ చేసుకుని ప్రజల సమస్యల మీద, ఆడపిల్లల సమస్యల మీద పోరాడింది నేను. అంటే బేస్ ఉంది నాకు. నీకు బ్యాక్గ్రౌండు లేదు, బేసు లేదు. నేను బొడ్డు చూపించినా లేకపోతే ఏ పల్చగా పైట్లు వేసుకున్నా కానీ ఇంకా నాకెవరు ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేయనివ్వట్లేదు సార్. మిమ్మల్ని ఎంకరేజ్ మీ పార్టీలో జాయిన్ అయినందుకు, అదే మీ పార్టీలో తిరిగినందుకు అని చెప్పేసి నంగేడుపులు ఏడిస్తే చేరతీశారు. మా వాళ్ళు మంచోళ్ళు, మా పార్టీ మంచిది. కానీ నీ బేసు, నీ బ్యాక్గ్రౌండు, నీ చెత్త అందరికీ తెలుసు. మా వాళ్ళ జాలి వలన బతుకుతున్నావు నువ్వు. అయినా ప్రజలకి తెలియదా నువ్వేంటి? అండ్ నేను ఎన్ని కేసులు పెట్టించుకున్నా, అండ్ ఎంత క్రాస్ అయినా నీ అదృష్టం అలా ఉంది. కానీ ఇప్పుడు గుర్తొచ్చాడా పవన్ కళ్యాణ్ డీసీఎం అని, అండ్ అనిత గారు వీళ్ళందరూ ఇప్పుడు గుర్తొచ్చారా? వాట్ ఏ పాలిటిక్స్ అండి. ఎంత భయంకరంగా
ఉంటాయి అనేది అసలు నేను చెప్పను, మీరు ఏమైనా కమెంట్ చేస్తే చెయ్యండి. ఈమె ఎందుకు అందరం కొంతమంది అంతే, అష్టాచమ్మ ఆడేటప్పుడు అప్పుడు దాకా మనం హైలో ఉన్న వాళ్ళం పడిపోతాము, అండ్ ఒక్కొక్కళ్ళు నిత్యం ఎక్కుకుంటూ పరమపదం చేరేస్తారు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, అంటే తొందరగా రైజ్ అయితే సడన్గా ఫాల్ అయిపోతుంది అని చెప్పి. విల్ సీ ద లైఫ్ ఆఫ్ మూతొంకర్.